అన్ని దారులు అటువైపే. ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలే. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అడుగుపెట్టిన సోనియా గాంధీకి కరీంనగర్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎన్నో ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చినందుకు కృతజ్ఞత సభతో రుణం తీర్చుకున్నారు. అంబేద్కర్ స్టేడియంకు చేరుకున్న సోనియాకు జై సోనియా అంటూ అభినందనలు తెలిపారు కరీంనగర్ జనం. రాష్ట్ర ఏర్పాటులో సోనియా చేసిన కృషికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ కు వచ్చిన సోనియాకు టీపీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు వివేక్, పొన్నం, రాజయ్య, మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబులు సోనియాను పూలమాలలతో సత్కరించారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం సోనియా వల్లే సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రాష్ట్ర ఏర్పాటులో సోనియా వెనుకడుగు వేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు సోనియాకు రుణపడి ఉంటారని అన్నారు నేతలు. తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పే విషయం మేడం గారు మరోమారు చేసిన విషయం చేస్తూ మరి సోనియా గాంధీ గారు కరీంనగర్లో వారిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాట ప్రకారం తెలంగాణ ఇచ్చినాకనే ఇక్కడికి వచ్చిన నేపథ్యం, ఈ నేపథ్యంలో స్వాతంత్రానికి దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్. భవిష్యత్తులో బంగారు తెలంగాణ నిర్మించడానికి కాంగ్రెస్కు అవకాశం మాత్రమే ఉంది అని 10 ఏళ్ల క్రితం అంబేద్కర్ స్టేడియంలో హామీ ఇచ్చిన సోనియా తెలంగాణ ప్రజల హామీని నెరవేర్చి తిరిగి అదే స్టేడియంలో సోనియా పాల్గొనడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తల్లి తెలంగాణ మెడలు మల్లెపూ దండవంట.